సోషల్ మీడియా కామెంట్లలో కనిపించే జేవియర్ అనేది ఒక వైరల్ మీమ్ క్యారెక్టర్. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో వచ్చే పోస్టుల ద్వారా తెలివిగా, వ్యంగ్యంగా మరియు పంచ్ డైలాగులతో కామెంట్లు పెట్టడం ద్వారా ఈ పాత్ర బాగా ఫేమస్ అయింది. అయితే ఈ మీమ్లో ఉన్న ఫోటో 2013లో ట్విట్టర్లో సంచలనం సృష్టించిన పాకాలు పిపోటో అనే ఒక ఫేక్ అకౌంట్కి చెందినది. ఆ అకౌంట్ తన కామెడీ ట్వీట్లతో, సింగిల్గా ఉండటం, డబ్బులు లేకపోవడం వంటి జోకులతో లక్షలాది మందిని ఆకట్టుకుంది. ఈ ఫోటోలో ఉన్నది ఒక సాధారణ భారతీయ వ్యక్తి అని నెటిజన్లు భావిస్తారు. కానీ ఆయన అసలు గుర్తింపు ఎప్పుడూ అధికారికంగా బయటకు రాలేదు. అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల 2018లో అసలు పాకాలో పిపోటో అకౌంట్ డిలీట్ అయిపోయింది. ఆ తర్వాత కొంతమంది అదే ఫోటోను వాడుకొని జేవియర్ అనే పేరుతో కొత్త ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసిరు. ఇతను పాత జోకుల కంటే ఇతరుల పోస్టులపై వేసే కౌంటర్లు, సావేజ్ రిప్లైలతో మరింత వైరల్ అయ్యిండు. బట్ అన్ఫార్చునేట్లీ 2018లో కొన్ని కారణాల వల్ల అసలు పాకాలు పిపోటో అకౌంట్ డిలీట్ అయిపోయింది. ఆ తర్వాత కొంతమంది అదే ఫోటోను వాడుకుంటూ జేవియర్ అనే పేరుతో కొత్త ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసిరు. అయితే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇతను నిజంగానే అందరి పోస్టులో కామెంట్లు పెడతాడా అని. లేదు, ఇది ఒకే ఒక్క వ్యక్తి చేసే పని కాదు. ప్రస్తుతం ఇంటర్నెట్లో మీరు చూసే 90% జేవియర్ కామెంట్లు ఫోటోషాప్ చేసిన మీమ్స్. ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా వింత ప్రశ్న అడిగినా లేదా కామెంట్ చేసినా మీమ్ క్రియేటర్లు దానికి ఒక మంచి కామెడీ కౌంటర్ రాసి దానికి జేవియర్ ప్రొఫైల్ పిక్చర్, పేరుని ఎడిట్ చేసి పెడతారు. అది చూసే వాళ్లకు నిజంగానే జేవియరే వచ్చి కామెంట్ పెట్టాడేమో అన్నట్లు అనిపిస్తుంది. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం అసలు జేవియర్ అనే క్యారెక్టర్ లేదు, అది జస్ట్ ఏఐ క్రియేషన్ అనే అంటూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఏదేమైనా జేవియర్ అనే క్యారెక్టర్ ఎవరికి కనబడకపోయినా అతను మాత్రం పాపులర్ క్యారెక్టర్ అనే చెప్పుకోవాలి.